జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. అల్లాడించితి నిన్ను గర్భమునా, నేను అల్లారు ముద్దంచు నీవు ఎల్లల్లేని మమత్వ భావమున నన్ను ఇన్నేండ్లకున్ బెంచవే అల్లా అల్లా. జీససు రామరూపములు నీ ఆత్మస్వరూపములో తల్లి, నీ దయ తెలుగు పద్యములకున్ తాత్పర్యమయ్యొప్పెడిన్ తల్లి, నీ దయ తెలుగు పద్యములకున్ తాత్పర్యమయ్యొప్పెడిన్. తాము అన్యాయం చేసినప్పుడు గుర్తురాని ధర్మం తమకు అన్యాయం జరిగినప్పుడు గుర్తు రావడం అనే విచిత్రమైన విషయాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజు రచించిన ఆంధ్ర మహాభారతం కర్ణపర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1289వ భాగానికి స్వాగతం పలుకుతాం. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. దుర్యోధనుని యొక్క దుర్మార్గాన్ని గురించి తెలుసుకున్నాం. గాంధీవి బాణాలకి తట్టుకోలేక సైన్యం వెనక్కి పరిగెట్టేస్తూ ఉంటే ఆ సైన్యానికి అడ్డం వెళ్ళాడు, అర్జునుడికి అడ్డం వెళ్ళడం మానేసి. సైన్యాన్ని అంతటినీ మీరు చేతుల్లో దర్భలు పట్టుకున్నారా, ఆయుధాలు పట్టుకున్నారా, మంత్రాలు చెప్పడానికి వచ్చారా, యుద్ధం చేయడానికి వచ్చారా అని రెచ్చగొట్టి అర్జునుడి మీదకి పురుగొల్పింది, ఆయన ఉసిగొల్పింది. సామాన్య సైనికులు అర్జునుడితో ఏం పోరాడతారండి? దుర్యోధనుడు కర్ణుడు పోరాడలేకపోతుంటే ఆ వెళ్ళిపోతున్న సైన్యానికి అడ్డం వెళ్ళి వాళ్ళని మళ్ళీ అర్జునుడు వైపు తరివాడు. అంటే వీళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, ఎంత వాడి ప్రయోజనాలు వాడికి నెరవేరాలి. స్వార్థం మూర్తిభవించిన దురహంకార మూర్తులు ఇలాగే ప్రవర్తిస్తారు, జాతి నాశనానికి వాళ్లే కారణం అవుతారు. ఈ పరిస్థితిలో కర్ణుడు అర్జునుడి యొక్క అంతు ఈ రోజుతో తేలిపోవాలని ఒక దివ్యాస్త్రాన్ని బయటికి తీశాడు. అది బంగారపు వరలో ఉంది. కత్తి వర లాంటి వర చేయించాడు దానికోసం. దాన్ని ఆ వరలో పెట్టాడు. ఆ వరలో పెట్టే అస్త్రం అది. వరలో కత్తులు పెడతారు, ఈయన వరలో అస్త్రాన్ని పెట్టాడు. ఈయన రోజు దాన్ని గంధపుష్పాలతో అర్చన చేస్తున్నాడు. కొన్నేళ్లుగా అర్చన చేస్తున్నాడు. సర్పముఖ అస్త్రం, నాగాస్త్రం. ఆ భయంకరమైన అస్త్రాన్ని మంత్రించి అర్జునుడి మీద ప్రయోగించాడు. ఇలా ప్రయోగించి ఇలా ఎక్కువ పెడుతూ ఉంటే శల్యుడు చూశాడు ఒక్కసారి. అది కంఠానికి గురిపెట్టవలసిన బాణం క్రీగంటి చూపు దగ్గరికి గురిపెట్టాడు. సరిగ్గా ఇక్కడ గురిపెట్టాలి. దాన్ని క్రీగంటి చూపు పడే ప్రాంతం కిందకు చూస్తే మనం ఇక్కడ పడుతుంది ఆ చూపు, ఇక్కడికి గురిపెట్టాడు. అంటే ఇక్కడికి తేడా ఉందిగా, ఆ గురి పెట్టడంలో తేడా. అందుకని శల్యుడు ఆక్షేపించాడు. అయ్యా, కర్ణ మహారాజుల వారు సూతపుత్రుడు యుద్ధాలు చేస్తే ఇలాగే ఉంటుంది. యుద్ధం చేయవలసిన వాడిని నేనేమో సారథ్యం చేస్తున్నా, సారథ్యం చేసేవాడు నువ్వు యుద్ధం చేస్తున్నావు, తేడా తెలియట్లా అని అనేక విషయాలు దృష్టిలో పెట్టుకుని ఆక్షేపించి సరిగ్గా గురిపెట్టవయ్యా, కంఠానికి గురిపెట్టవయ్యా అన్నాడు. నిజానికి అటువంటి సలహా వచ్చినప్పుడు పెద్ద మనిషి చెప్పినప్పుడు వినాలి. కానీ కర్ణుడు నిర్లక్ష్యం చేశాడు. ఒకసారి గురిపెట్టిన బాణం యొక్క గురిని రెండోసారి నేను సరి చెయ్యను, నువ్వు నాకు చెప్పక్కర్లేదు, నాకు బోల్డ్ యుద్ధాల్లో అనుభవం ఉంది. అప్పుడు కూడా ఒళ్ళు మండి శల్యుడికి విషయం తెలిసి అవగాహనకు వచ్చి ఒక మాట అన్నాడు. జాషువా గారి మాటల్లో చెప్పుకోవాలి దాన్ని. కాండవమునర్జునుడు గల్చు కాలమందు పరువులెత్తిన ముసలి సర్పమును వెంట తొడుగుచున్నావుగా భోలు విడువవలదు. ఏమో ఆలోచిస్తావు కర్ణ, అయిపోయిందనుకుంటున్నావు అర్జునుడు పనే, ఉన్నది ఎవరక్కడ? కాండవమునర్జునుడు గల్చు కాలమందు పరువులెత్తిన ముసలి సర్పమును వింట తొడుగుచుంటివిగా బోలు విడువవలదు. అబ్జనాభుడు గరుడవాహనుడు సుమ్ము, అబ్జనాభుడు గరుడవాహనుడు సుమ్ము. ఎప్పుడో ఖాండవ దహనంలో అర్జునుడి మీద పగబట్టినటువంటి ఒక తోక తెగిన పాము నిన్నాళ్ళుగా పూజ చేసి వేద్దామనుకుంటున్నావేమో నాగాస్త్రం కింద. అక్కడ ఉన్నవాడు గరుడవాహనుడయ్యా, గరుడవాహనుడు అక్కడ ఉండగా నాగాస్త్రం ఏం పనిచేస్తుందయ్యా? గరుత్మంతుడు పాము పిల్లల్ని ఎలా మింగేస్తాడో నీకు తెలియదా అని నిర్వీర్యపరిచేలా మాట్లాడాడు. అసలే కొంచెం తప్పు గురి పెట్టాడేమో,
ఆ పైన ఆయన చెప్పడం వల్ల గురి విషయంలో భ్రమపడ్డాడేమో, ఆ పైన ఈ ఆక్షేపణ కూడా వచ్చిందేమో. ఆ అస్త్రం వేశాడు కానీ ఆశ్చర్యకరంగా ఆ అస్త్రం నిప్పులు కక్కుకుంటూ వస్తుంటే అర్జునుడు దానికి ప్రత్యస్త్రం ఆలోచించే లోపుగానే పరమాత్మ ఒక్క 5 అంగుళాల మేర రథాన్ని భూమిలోకి కృంగిపోయేలా చేశాడు. మనం గమనించాలి. కరుణుడు రథం కృంగడానికి ముందే అర్జునుడు రథం కృంగింది. అయితే ఈ కృంగడం వీరికి ఉపయోగపడింది, ఆ కృంగడం వారికి అవరోధమైంది. అంచేత జీవితంలో ఏ పరిణామాలు అది ఉపకారకాలు కావు, అపకారకాలు కావు. అది మన అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ఉంటుంది. దైవభక్తి ఉన్నవాడికి వరం కూడా శాపం కూడా వరం అవుతుంది, దైవభక్తి లేనివాడికి వరం కూడా శాపం అవుతుంది. అందుకని 5 అంగుళాల మేరకు రథాన్ని భూమిలోకి కృంగిపోయేలా చేశాడు. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణ.